పోనీయక సిద్ధపడు మా సంగమా సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో రాజు అనేకాడు వెలుగుని తీసుకుంటాడు రాజు అనేకాడు వెలుగుని తీసుకుంటాడు సమయము పోనీయగా సిద్ధపడు మా సంగమా సమయము పోనీయగా సిద్ధపడు మా సంగమా ప్రభు వచ్చునుగా జాగు చేసేమో కోసమే బహు కొంచెముగా నీకై ప్రభు వచ్చునుగా జాగు చేసేమో కోసమే సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా సమయము పోనీయగా సిద్ధపడు మా సంగమా సమయము పోనీయగా సిద్ధపడు మా సంగమా వచ్చువేళకై వేచియు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా అందరూ కూడా పాడదాం యేసు వచ్చువేళకై వేచియు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసురాజుని త్వరపడవా సమయము పోనీయగా సిద్ధపడు మా సంగమా సమయము పోనీయగా సిద్ధపడు మా సంగమా సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో సిద్ధలను నేను సిద్ధముగా చేసుకో
నా రాజు రానే ఉన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. నా రాజు రానే ఉన్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. యెహోవా సృష్ట జనక నీకు ఎంతయు ఘనుతి. యెహోవా సృష్ట జనక నీకు ఎంతయు ఘనుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి.
దేవా తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయము దయచేస్తున్నందుకు వందనములు. దూతులు, పరులకు, పరిశుద్ధులు నిన్ను స్తుతించున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకుంటున్న నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేస్తున్న సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అందరిబాటు మేము నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయమని దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుని దేవుని సంధికి వచ్చినప్పుడు పూర్తిగా శ్రావణంలో ప్రవేశింపబోరము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందటం మనకెంతో మేలు. మనం పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మిన వాడి నీతిమంతును గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులు మన భగవతులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే నెడల ఆయన నమ్మకంగా వచ్చేవారు అవుదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన దుర్గములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములకు కొంత మాత్రం అంత కలిసిపడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజమును బట్టి పాపలమైనాం. తలుపులను బట్టి చూపును బట్టి పాపలమైనాం. వినటను బట్టి మాటను బట్టి పాపలమైనాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైనాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. పిల్లారా, తండ్రి తన అప్రమత్తమైన ప్రేమను బట్టి విశ్వాసంలో పాపములు క్షమించుచున్నాడు. కష్టపడు మన పాపములు జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తనతో స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను ఆశ్రయించుకోవాల్సినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పుకుందాం. దేవుడు ఆద్యంతం లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్ష్ములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అండ్ పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. తర్వాత ఆయన అందరకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపుని బట్టి ఆ గ్రంథము అర్థమగిననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తము వలన గడించబెట్టిన రక్షణ
పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1వ వచనం 1 చదువుకుందాం. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, ఈ రాకడ నెలలో ఉన్నటువంటి మేము రాకడ అంతస్తును మేము పొందడానికి నాయనా నీ యొక్క సన్నిధిలో సిద్ధపడగలిగే ధన్యత మా అందరికీ దయచేయమని తండ్రి గొప్ప దేవా నీ పాదముల పట్టు అడుగుతున్నాం. అలానే తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా స్తుతుల ద్వారా నీవే తోడే నడిపించి మహిమను పొందిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని కలిసి వేగమెరానుండే గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని కలిసి వేగమెరానుండే దేవుని స్తోత్రం. ఆయన పాద సాన్నిధ్యములను కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు వచ్చుచున్నగా ఆయన మేఘములు ఆయన రాకడలో ఎక్కి వెళ్ళగలిగే ధన్యత తండ్రి మనందరకు దయచేయుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకములో 33.5 సంవత్సరములు ఆయన సేవను చేసిన తరువాత ఆయన మృతి పొంది మరణమై తిరిగి లేచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆరోహణమవుతున్నటువంటి సమయములో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసు వైపు తేరి చూచుచున్నారట. చూచుచున్నటువంటి సమయములో అక్కడ వారితో ఒక దూత మాట్లాడుచు ఉన్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనములో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను అని ఇక్కడ రాయబడను. కనుక ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక మేఘము ఆయనను కొనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ఆ మేఘము పేరేమిటంటే షకీనా మేఘము అన్నారు. ఏ మేఘము? షకీనా మేఘం. ప్రభు మేఘం మీద వస్తూ ఉన్నాడు, ఆయనను కొనిపోయినారు. కొనిపోయినటువంటి అదే మేఘము మరలా ఆయన తిరిగి వస్తానని చెప్పి ఆయన దూతల ద్వారా సెలవిచ్చుచు ఉన్నాడు. చూడు, ఇక్కడ 11వ వచనములో గలిలయ మనుష్యులారా
మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి చేర్చుకొనబడిన పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగా ఆయన వచ్చునని ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పెను. దేవుని స్తోత్రం. ఆయన మళ్ళా తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? మధ్యాకాశంలోనికి వస్తున్నాడు. మొదట ఎక్కడికి వచ్చాడు ఆయన? మొదట భూమి మీదకి క్రీస్తు బాలునిగా వచ్చి వేశారు. దీనిని మొదటి రాకడా అన్నారు. మరి ఆయన రెండో మారు ఆయన వచ్చేటప్పుడు ఆయన మనకి స్థలములను సిద్ధపరిచి అప్పుడు వచ్చుచున్నాడట. ఆయన వెళ్ళింది ఎందుకు అంటే స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఎక్కడ? పరలోకములో, ఇక్కడ కాదు. పరలోకములో మనకి స్థలము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. అయితే ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఎలాగొస్తున్నాడంటే ఆయన అన్నిటినీ సిద్ధము చేసి ఇప్పుడు మనందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తూ ఉన్నాడు. కనుక ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చేటప్పుడు మొదటేమో భూమి మీదకి వచ్చిన, రెండోసారి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడంటే మధ్యాకాశంలోనికి ఆయన వచ్చుచున్నాడు. మరి మధ్యాకాశంలోనికి వచ్చుచున్నటువంటి ఆయన అక్కడ మధ్యాకాశంలోనికి రాగా మరి మనము కూడా ఎక్కడ సిద్ధపడి అక్కడికి ఎక్కడికి మధ్యాకాశంలోనికి ఎక్కడ నుండి సిద్ధపడి అక్కడికి వెళ్ళేవారిగా ఉండాలట. దేవుని స్తోత్రం. అయితే ఆయన ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఆయన అక్కడ నుండి చూస్తూ ఉన్నాడంట. ఎక్కడ నుండి? ఆకాశము నుండి చూస్తున్నాడు. అదే ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇది యెషయా గ్రంథము 64వ అధ్యాయం 1వ వచనములో రాయబడి ఉన్నది. ఆయన వచ్చేటప్పుడు గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదువు గాక అని వ్రాయబడి ఉన్నది. గగనము అనగా ఆకాశము. ఈ ఆకాశమును చీల్చుకొని ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే మధ్యాకాశములోనికి ఆయన దిగి వచ్చుచున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఉరుములు, మెరుపులు, భూకంపములు ఇవన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు అనగా క్రీస్తు ప్రభు భూలోకానికి రావడానికి ముంగుర్తిగా కనబడుతున్నాయట. ఆయన వచ్చేటప్పుడు ఏం కలుగుతాయట? యుద్ధములు జరుగుతాయి. ఇవన్నీ కూడా సూచనలు అని చెప్పన్నారు. కరువులు ఏర్పడతాయట. ఈ కరువుల వలన అనేక మందికి ఏముండదంటే ఆహారం ఉండదు. ఆహారం లేక కరువుతూ ఉంటారు. కనుక నేను విశ్వాసులారా, ఇవన్నీ కూడా మనకి నిదర్శనముగా మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారు ఆయన దిగి వచ్చేదవుగాక అన్నారు. అంటే ఇంకా ఆయన రాలేదు. కానీ ఆయన రెండో రాకడ సమయంలో రాలేదు. కానీ యేసు ప్రభు వారు అనేక సార్లు ఈ భూలోకములోనికి అనేక మంది భక్తులైన వారిని చూడడానికి, ఆయన బిడలైన వారిని ఆశీర్వదించడానికి, ఆయన బిడలైన వారిని తన యొక్క సన్మార్గంలో నడపడానికి ఆయన భూలోకానికి అనేక మార్లు ఆయన వచ్చి వారిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వాటికి నిదర్శనములు ఏమిటి అని మనం గమనించినట్లయితే చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ యేసు తండ్రి అయినటువంటి దేవుడు దిగి వచ్చి ఈ యొక్క ఇశ్రాయేలైన వారితో మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 20వ వచనములో చూసినట్లయితే వారు సుకోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభముగాను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవుని స్తోత్రం.
అంటే ఇశ్రాయేలీల కాలములో ఇశ్రాయేలైన వారిని నడిపించడానికి యెహోవా తండ్రి ఎక్కడికి దిగి వచ్చాడంటే స్తంభం, మేఘస్తంభము, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి వారితో వారిని నడిపించు. పగలు ఎటువంటి ఎండ దెబ్బైనా గాల్పు దెబ్బైనా తగలకుండగా, రాత్రికాల సమయమున ఎటువంటివి కూడా వారి యొద్దకు చేరకుండగా రాత్రికాల సమయం ఎలా ఉన్నారంటే ఆయన అగ్నిస్తంభములో ఉండి వెలుగుగా నడుచుచు ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అంటే వారికి వెలుగక్కర్లతో వారు నడుస్తూ ఉండగా వారికి ఎటువంటి టార్చి వేసుకోవాల్సిన అవసరం లేకుండా తండ్రి అయినటువంటి దేవుడే మేఘస్తంభములో ఉండి వారిని నడిపించుచున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం అంటే ప్రతి మానవుడు ఆయన చూస్తాం. అయితే ఆయన వచ్చే సమయానికి ఆయన మనకి ఏం తీసుకొస్తాడు? ఏం తీసుకొస్తాడు? వస్తానన్నా యేసయ్య, రాకమానన్నా తెస్తానన్నా బహుమానం తేకమాన్నా. మనకి తెచ్చే బహుమానం ఏంటి? ఆయన మనకి తీసుకొచ్చే బహుమానం ఏంటి? చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుని స్తోత్రం. మనం ఈ భూలోకములో చక్కగా సిద్ధపడ్డామంటే ఆయన చక్కటి ఆశీర్వాదాలు మనకి ఇస్తా ఉంటారు. అంటే భూలోకంలో నువ్వు ఎంతగా దేన మనస్సు కలిగి ప్రతి విషయములో నీవు దేవునితో సహవాసము చేసి, అలానే దీనిలైన వారికి సహాయము చేసి, ఇదిగో వస్త్రము లేని వారికి వస్త్రము, దాహమన్న వారికి నీటిని, అలాగనే ఆకలన్న వారికి అన్నము పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, వాని క్రియలు చెప్పిన వానికి జీతం ఇస్తానంటున్నాడు. ఏ జీతము? ఎక్కడ సిద్ధపరుచుకున్నాం మనం? ఎక్కడ సిద్ధపరిచాం? ఇక్కడ మనం జాలిపడి జాలి కలిగిన హృదయంతో ఎవరైనా దేవుణ్ణి ఈ యొక్క అనేక మందికి పేదవారికి భోజనం పెట్టినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు వారికి కాదు పెట్టుట, నీవు నాకే పెట్టి ఉన్నావు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని విశ్వాసులారా, మనము ఆయన వైపు చూస్తూ దేవుడిచ్చినటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలి. పేదలైన వారి అందరికీ కూడా మనం ఏం చేయాలా? సహాయం చేసే వారంగా ఉండాలంట. దేవుని స్తోత్రం. కనుక ఇలాగన మనము ఈ భూలోకములో ఉండి నీ యొక్క ఆత్మ ఎప్పుడైతే వానికి నేను పెట్టాలి, వానికి నేను సహాయం చేయాలి అని ఎవరి ఆత్మ అయితే, ఎవరి మనసు అయితే కోరుకుంటాదో వారి మనస్సే దేన మనస్సు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది అయితే అసలు సహాయమే చేస్తారమ్మా, కొంతమంది చేయరు. గనుక అటువంటి వారి విషయంలో దేవుడు చెప్పటం లేదు, కానీ దేవుడు వీరి విషయంలో మాత్రమే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు నీవు నాకు అన్నము పెట్టావు, ఆహారం పెట్టావు. ఇదిగో నేను దప్పుకున్నప్పుడు నీవు నాకు దాహము తీర్చావు. అలానే నేను వస్త్రహీనుడనై ఉండగా నీవు నాకు వస్త్రములు ఇచ్చితివి. నేను ఎప్పుడు ఇచ్చాను ప్రభువా అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు, ఏమని? ఇదిగో వారికి నీవు సహాయం చేసావు కదా, అది నీవు నాకు ఇచ్చటతో సమానము అంటున్నాడు. దేవుని స్తోత్రం. కనుక అంటే ఇటువంటి వారికి సహాయం చేయటం వలన ఏం చేయాలి? ఇప్పుడు మనం పరలోకములో గొప్ప మహిమను సంపాదించుకుంటున్నాము, గొప్ప ఆశీర్వాదాన్ని మనము సంపాదించుకుంటున్నాము, కనుక గొప్ప ధనమును మనం సంపాదించుకుంటున్నాము. అయితే మరి ఇలాగన సహాయం చేసిన వారందరూ పరలోకము వెళ్ళిపోతారా? చెప్పండమ్మా. కొంతమంది భూదానము, గోదానము,
వస్త్రదానము ఇలానే చేస్తా ఉంటారు. ఎన్ని దానములు చేసినా కానీ రక్షణ భాగ్యం అనేది నీలో లేకపోతే, నువ్వు దేవుడికి ఎంత సహాయం చేసినా, ఆలయానికి ఎంత సహాయం ఇచ్చినా, సేవకులైన వారి ఎద్దకు వచ్చి నీవు గొప్ప ఆశీర్వాదమును పొంది ఎంత సహాయం చేసినా, ఇవేమి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళవట. నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళేది రక్షణ ఒక్కటే. దేవుని స్తోత్రం. ఏం తీసుకుని వెళ్తుంది? రక్షణ. అయ్యో నేను ఇదిగో భూదానము చేస్తాను, ఇలాగనా అనేకమైన దానాలు నేను చేశాను కదా, నేను పరలోకం వెళ్ళకపోవడం ఏంటి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలా? రక్షణ అన్ని భాగ్యముల కంటే రక్షణ భాగ్యం ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఏమి స్తోత్రం. కనుక అటువంటి రక్షణ నీవు పొందినప్పుడు ఆ పరలోకానికి వెళ్ళడానికి దేవుడు నీకు అర్హతను కలిగించేవాడే ఉన్నారు. అట్టి అర్హత మరి ఈ దినాన్న చాలా మంది పోగొట్టుకుంటా ఉంటారు. అంటే ఏమిటంటే, స్వస్థత పొందిన తర్వాత మర్చిపోతారు దేవుణ్ణి. రక్షణ తీసుకోవాలనే ఆలోచన వారికి ఉండదు. ఏమా దేవుళ్ళో నిలిచి ఉండాలనే ఆలోచన వారికి ఉండదు. మనకి తగ్గిపోయింది కదా, ఇంకెళ్ళవలసిన అవసరం లేదు అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, క్రిస్మస్ కాలంలో అనేక మంది కానుకలు ఇచ్చి నేను దేవునికి కానుక ఇచ్చాను కదా అని చెప్పి వారు సంతృప్తి పడతా ఉంటారు. మరికొంతమంది జాన్యువరి 1కి అమ్మా దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో ఈ సంవత్సరములో మొట్టమొదట నేను దేవుని సన్నిధికి వచ్చాను కదా, ఈ సంవత్సరం అంతా వెళ్ళినట్టే అంటారు కొంతమంది. నిజమేనా? పూరా ఒక్కరోజు తినేసి మిగతా రోజులు మానేయండి. రోజు సంవత్సరం అంతా తిన్నట్టే కదా కదా. ఇది మనకు తెలివి అన్నమాట, అది తెలివి మాకు, అంతేనా? కనుక దేవుని విశ్వాసాల అటువంటి స్థితి మనలో ఉండకూడదు. ఏంటి జాన్యువరి 1 ఒక రోజు గుడికి వచ్చి సంవత్సరం అంతా వచ్చినట్ట? ఏమా నిజమేనా? నేను విన్నమాట, అందుకని ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కానీ నేను చెబుతున్నాను. కనుక అటువంటి స్థితిని మనం విడిపింపబడి నిత్యము ఆయన యొక్క సన్నిధిలో మనము కనబడుతూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన పూజిస్తూ, ఆయనకు సన్నిధి చేస్తూ మనము దేవునితో సహవాసము చేస్తే, ఆ సహవాసము దేవునికి ఇష్టమైనదైతే అప్పుడు దేవుడు నీకు ఆయన స్వరాన్ని వినిపిస్తాడట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. ఆ స్వరము విన్నవారందరూ అంటారంట, సిద్ధపడిన వారికి ఆ స్వరం వినపడుతుంది. ఆ స్వరం విన్నవారందరికీ ఇదిగో ప్రభు అయిన యేసు రమ్ము అంటారు. అంటే సిద్ధపడి ఉన్నారు కనుక వారికి ఎందుకు భయం? నిజమేనా? సిద్ధపడిన వారికి ఏం లేదు, భయం లేదు. మరి రొమ్ము కొట్టుకొని ఏడ్చేవారు ఎవరు? సిద్ధపడిన వారు అన్నమాట. కనుక ఇప్పుడు మనం సిద్ధపడిన వారి వరసలో ఉన్నామా, లేక సిద్ధపడలేనటువంటి వారి వరసలో ఉన్నామో మళ్ళా మనం స్వపరీక్ష చేసుకుంటూ ఆయన రాకడలో ఎత్తపడగలమో లేదా మిగిలిపోతామో మన క్రియలే మనకి తెలియజేస్తాయట. కనుక అటువంటి క్రియలు లేకుండా ఆత్మీయమైనటువంటి మా క్రియలు కలిగి ఆయన రాకడలో ఎత్తపడగలిగే ధన్యత తండ్రి మనందరికీ దయచేయును గాక. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. యేసయ్యా, నీవే తోడే నడిపించి నీ ఆశీర్వాదమును తండ్రి ప్రతి బిడ్డ మీద నీవే కుమ్మరింపచేసి బలపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. ఇంతవరకు ఉన్నటువంటి వర్తమానమును బట్టి నీకే స్తోత్రములు. గద్దింపు నీకు తైలాభిషేకము అని ప్రభువా దావీదు నీవు గద్దించుట నాకు తైలాభిషేకం అని ప్రభువా ఆయన గద్దింపుకు లోబడి ఉన్నాడు తండ్రి. నీకే స్తోత్రాలు. అలానే తండ్రి శిష్యులైన వారు వారిని నీవు గద్దించినప్పుడు
వారు నీ గద్దింపుకు లోబడ్డారు ప్రభువా. నైనా వారికి గద్దింపుకు లోబడి ఉన్నారు కనుక వారు తండ్రి ఈ లోకం మీద నైనా నీవు అధికారం ఇచ్చి ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రాలు. వ్యాధుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు తండ్రి. సాతాను మీద అధికారం ఇచ్చి ఉన్నావు తండ్రి. నీకే స్తోత్రము. నాదా సత్యస్వరూపి నీకే స్తోత్రాలు. అలానే ప్రభా వాక్యము వినేటప్పుడు ఎవరైతే ఈ వాక్యము నా కొరకే అని ఎవరైతే ఆ గద్దింపుకు లోబడతారో నాయనా వారు కూడా నీ ఆశీర్వాదము పొందడానికి అర్హులు అని నీవు సెలవిస్తున్నావు తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. ఈ దినాన్న ప్రభు అయినటువంటి యొక్క వాక్యాన్ని మేమందరము కూడా నాయనా నీ గద్దింపునకు లోబడేటట్లుగా ప్రవక్తల యొక్క గద్దింపుకు దావీదు లోబడి ఉన్నాడు కనుక కిరీటమును పొంది ఉన్నాడు తండ్రి. అలాగనే మేము కూడా ప్రవక్తల యొక్క గద్దింపునకు లోబడే భాగ్యము దయచేయండి. అలానే యాజకుల యొక్క గద్దింపుకు లోబడే భాగ్యము దయచేయండి ప్రభువా. నాయనా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయనా కూడి వచ్చిన పడిన వారందరినీ దీవించండి. వారంతరంగ కోరికలు నీవే సమయం అప్పుడు నీవే జరిగించి బలపరచమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నా. నాదా సత్యస్వరూపి నీకే స్తోత్రములు చెల్లించబడుచున్నా. నాయన ఎదుగో ప్రభా మేమందరము నీ వైపు తేరి చూచుచుండగా నైనా పేతురు యోహానులో కుంటివాడిని ఇదిగో మా తట్టు తేరి చూడు అన్నప్పుడు నాయన వాడు తేరి చూసినప్పుడు వానిలో నాయన పుట్టినప్పటి నుండి ఉన్నటువంటి ఆ కుంటితనం అనేటువంటి నాయన బాధను బలహీనతను వ్యాధిని ప్రభా నీవే పెరికి వేసి నీవే ఆయనకు ప్రభా పునరుజ్జీవమునిచ్చావు తండ్రి. గంతులు వేసేటువంటి గొప్ప ఆశీర్వాదమునిచ్చావు తండ్రి. అలానే మేము కూడా నీ సన్నిధిలో వాక్యము ద్వారా స్వస్థత ద్వారా విడుదల ద్వారా గంతులు వేయగలిగే భాగ్యము మా అందరికి దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం. అటు ఆశీర్వాదమును మా అందరి మీద నీవే కుమరింప చేసి మేలు కలగచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చుట భూమి మీద నెరవేరునుగాక. మానదనాహారమును మాకు దయచేయము. మేల ప్రార్థన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనలోని దకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసమును నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చిన బిడ్డైన వారందరికీ ఆయన కృప తోడేండి నడిపించును గాక. ఆమేన్. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించగనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించగనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ కోల్పోయినవన్నీ నాకు
అందరికీ మన్నాను.